వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో లాస్ట్ మండే నుంచి ఈ మండే వరకు ఇంటర్నేషనల్ ఇష్యూస్ అన్నమాట, అంతర్జాతీయ అంశాలు. సో మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని రకాల ఎగ్జామినేషన్లో అంతర్జాతీయ ఈవెంట్స్ కానీ రిలేషన్స్ కానీ పెద్ద ఎత్తున వెయిటేజ్ ఇస్తున్న నేపథ్యంలో ఎవ్రీ మండే ఆ వీక్లో జరిగిన అంశాలన్నింటినీ కూడా యూపీఎస్సీ యూనివర్స్ మీకు అందిస్తుంది. సో దయచేసి ఈ వీడియోను మీరందరూ కూడా లైక్ చేయండి, అదర్ ఆస్పిరెంట్స్కి షేర్ కూడా చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు నాన్ అలైన్డ్ మూమెంట్, అలీన ఉద్యమం అంటాం తెలుగులో. సో ఈ నాన్ అలైన్డ్ మూమెంట్ కూటమి సమావేశం ఎక్కడ నిర్వహించినారు అనంటే కంపాలాలో నిర్వహించినారు. సో కంపాలా అనేది ఏ దేశానికి సంబంధించిన నగరం అంటే ఉగాండా. సో ఉగాండా దేశానికి చెందిన కంపాలాలో మనకు ఈ సమావేశం జరిగింది. సో మరి ఈ సమావేశంలో ఏ అంశాలను డిస్కస్ చేశారు, సో ఏ అంశాలను డిస్కస్ చేశారు అనే పాయింట్కి వెళ్ళే ముందు అసలు నాన్ అలైన్డ్ మూమెంట్, అలీన ఉద్యమము అనేది దీనికి సంబంధించిందో చూద్దాం. సో ఈ అలీన ఉద్యమము అనేది మనకు కోల్డ్ వార్ సమయంలో, కోల్డ్ వార్, సో కోల్డ్ వార్ దీన్నే తెలుగులో ప్రచ్ఛన్న యుద్ధం అంటాం, ప్రచ్ఛన్న యుద్ధం. సో నెహ్రూతో పాటు నాటి సమకాలీన ప్రభుత్వాధినేతలు ఈజిప్ట్ కానీ వీళ్ళందరూ కలిసి దీన్ని తీసుకొని వచ్చినారు. అమెరికాకు రష్యాకు మధ్య పరోక్షంగా జరిగిన యుద్ధమే ప్రచ్ఛన్న యుద్ధం, రైట్. మరి ఈ రెండు దేశాలకు సమదూరం పాటించడం కోసం, టు మెయింటైన్ ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పవర్స్, సూపర్ పవర్స్, రెండు సూపర్ పవర్ దేశాలు, బైపోలార్ వరల్డ్ అంటాం. అప్పట్లో ఉన్న వరల్డ్ ప్రపంచం ఏంటి? ద్విధ్రువ ప్రపంచం. ద్విధ్రువ ప్రపంచము అని అంటే బైపోలార్ వరల్డ్. రష్యా నేతృత్వంలో కొన్ని దేశాలు, అమెరికా నేతృత్వంలో కొన్ని దేశాలు. ఇప్పుడు ఉన్నది, ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ కుప్పకూలిపోయిందో అప్పుడు యూనిపోలార్ వరల్డ్ అయింది, అంటే ఏకధ్రువ ప్రపంచమైంది. అమెరికానే డామినేట్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఈ విధంగా ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో రెండు దేశాలకు సమదూరం పాటించడం కోసం ఏర్పాటు చేసిందే నాన్ అలైన్డ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. మొట్టమొదటి సమావేశం మనకు బెల్గ్రేడ్లో నిర్వహించారు, రైట్. అండ్ దాదాపుగా 1960లో ఇది ఏర్పాటైందని చెప్పుకోవచ్చు. 1961లో సమావేశం జరిగింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఈ కూటమిలో 120 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఈ కూటమి సమావేశం 2024లో ఏ దేశంలో నిర్వహించారంటే ఉగాండా దేశంలో. ఏ నగరంలో నిర్వహించారంటే కంపాలా అనే నగరంలో నిర్వహించినారు. మరి ఏంటి ఇతివృత్తము అనంటే ఈ ప్రపంచంలో ఐశ్వర్యాన్ని అందరూ షేర్ చేసుకోవాలి, సో అందుకు సహకరించుకోవాలి, సహకారాన్ని మరింత లోతుగా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు. ముందుగా మనకి ఇందులో ఏమేమి డిస్కస్ చేశారనంటే మల్టీపోలార్ వరల్డ్, బహుళ ధ్రువ ప్రపంచాన్ని చర్చించినారు. అదేవిధంగా భారత్ ప్రారంభించిన విశ్వమిత్ర అనే పాలసీ. ఈ విశ్వమిత్ర అనే పాలసీ దేనికి సంబంధించింది అంటే ఈ ప్రపంచంలోని ప్రతి దేశాన్ని ఫ్రెండ్లీ అలీగా భావించి మనము అభివృద్ధి చెందడం, వాళ్ళు అభివృద్ధి చెందడం. సో ఆ విధానం అన్నమాట. సో మనకు వసుదైక కుటుంబం, ఈ మొత్తం ప్రపంచమే ఒకే ఒక కుటుంబం, ఒకే ఒక ఫ్యామిలీ అని తెలియసే ఉద్దేశంతో భారత్ ప్రతిపాదించిందే విశ్వమిత్ర. అదేవిధంగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధము, దాని పరిణామాలు, ఏ విధంగా కాల్పుల విరమణ ఒప్పించాలి, శాంతి ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయగలగాలి, ఇవన్నీ కూడా చర్చించారు. సో చాలా ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు ప్రపంచ ఆర్థిక ఫోరం స్విట్జర్లాండ్లో దావోస్లో సమావేశాలు జరుగుతున్న సంగతి మీకు తెలిసిందే. మరి మనకి ఈ సమావేశాల్లో భాగంగా భారత ప్రభుత్వం ఒక వ్యవస్థ ఏర్పాటును ప్రకటించింది అని చెప్పుకోవచ్చు. సో ఏంటి ఆ వ్యవస్థ అనంటే సో గ్లోబల్ గుడ్, జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అనే అలయన్స్. అంటే ప్రపంచమంతా కూటమి కట్టాలి. ఎందుకు కూటమి కట్టాలి అనంటే లింగ సమానత్వం సాధించడము అండ్ విశ్వశాంతిని. సో విశ్వశాంతి
విశ్వశాంతి, అదేవిధంగా లింగ సమానత్వం వీటిని సాధించడం కోసం భారతదేశం ఇతర దేశాలతో జట్టు కట్టాలి. ఇతర దేశాలతో జట్టు కట్టాలి అన్న ఒక పిలుపును ఇచ్చింది అన్నమాట. అదేవిధంగా ఇదే వేదికగా B20 గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటును కూడా ప్రకటించింది. B20 అంటే బిజినెస్ 20. సో మనకు తెలిసిందే డిసెంబర్ 1, 2022 నుంచి డిసెంబర్ రాస్తాను ఇక్కడ, డిసెంబర్ 1, 2022 నుంచి నవంబర్ 30, 2023 వరకు ఒక సంవత్సర కాలంలో భారతదేశం G20కి నాయకత్వం వహించింది. ఈ సందర్భంగా B20ని ఏర్పాటు చేసింది. B20 అంటే బిజినెస్ 20 అని అర్థం. సో అంటే ఈ G20 కూటమిలోని 46 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులందరూ కలిసి ఈ ప్రపంచ వ్యాపారాన్ని వృద్ధి చెందించడం, పేదలకు సహాయపడడం, అసమానతలు తగ్గించడం ఆ లక్ష్యం కోసం ఏర్పాటైంది. దాన్ని G20 వేదికగా శాశ్వతమైన వ్యవస్థగా ఏర్పాటు చేస్తామని భారత్ చెప్పింది. సో ఆ దిశగానే ముందుకెళ్ళింది. ఇప్పుడు దాన్ని కూడా సాకారం చేస్తాము అని చెప్పి ప్రపంచ ఆర్థిక ఫోరం వేదికగా ప్రకటించింది. అంటే ప్రపంచ ఆర్థిక ఫోరం వేదికగా ఎన్ని సంస్థలు అనంటే 2 సంస్థలు ప్రతిపాదించింది భారతదేశం. ఒకటి లింగ సమానత్వం సాధించడం కోసం, అదేవిధంగా విశ్వశాంతి కోసం ఒక కూటమి, వ్యాపారానికి సంబంధించి ఒక కూటమి. G20 సమావేశం సందర్భంగా గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ కూడా ప్రకటించింది. సో ప్రపంచ జీవ ఇంధన కూటమిని ప్రకటించింది. సో ఒక్క సమావేశం ద్వారా భారత్ ఈ విధంగా ఇన్ని వ్యవస్థలను దక్కించుకున్నది. ఇంతకుముందు చూసాం నా సమావేశంలో భాగంగా మిత్ర అనే పాలసీని కూడా ప్రపంచం అంతా చర్చించేలా చేసింది. సో మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1 మెయిన్స్లో ఎస్ఏ అప్పుడు అడుగుతారనమాట. ప్రపంచ శాంతికి కానీ ప్రపంచ పర్యావరణ మెరుగుకు భారత్ చేస్తున్న కృషి అన్నప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా మనము చర్చించాల్సి ఉంటుంది. రైట్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు తెలంగాణ ప్రభుత్వము అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం C4IR సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4వ పారిశ్రామిక విప్లవానికి సంబంధించి ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో ఇందులో భాగంగా ప్రపంచ ఆర్థిక ఫోరం తన 19వ కేంద్రాన్ని హైదరాబాద్లో ప్రారంభించేందుకు అవగాహన కుదిరింది. సో మరి ఇది ప్రత్యేకించి ఔషధ రంగానికి సంబంధించిన సేవలను అందిస్తుంది. సో ఈ విధంగా మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండ్ తెలంగాణ గవర్నమెంట్ మధ్య అగ్రిమెంట్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ నీతి ఆయోగ్, అదేవిధంగా భారత వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, అదేవిధంగా ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేసే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ, ఇవన్నీ కూడా మనకు క్లైమేట్ రెసిలెంట్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్ ఇన్ ఇండియాను ప్రారంభించాలనుకుంటున్నాయి. సో మళ్ళీ చెప్తున్నాను, రైట్. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం ద్వారా పర్యావరణం దెబ్బతినకుండా ఒక వ్యవస్థను డెవలప్ చేయాలి. రైట్. సో మీకు ఒక చిన్న గణాంకం చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ప్రపంచంలో మీరు పెట్రోల్ బండి వాడుతున్నారనుకోండి, మీ వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి. తప్పదు. నేను కూడా వెహికల్ మీదనే వస్తాను. కంపల్సరీగా గ్రీన్ హౌస్ గ్యాస్ హరితవాయు ఉద్గారాలు విడుదలవుతూనే ఉంటాయి. సో 13% అన్నమాట. వ్యవసాయ రంగం వల్ల హరిత ఉద్గారాలు 13% మేర విడుదలవుతున్నాయి. ఇవి తగ్గించాలి, లేదా వ్యవసాయ రంగం వల్ల ఎలాంటి ఉద్గారాలు రాకూడదు. సో అలాంటి వ్యవస్థను తీసుకురావడం కోసం ఈ ఒప్పందం. అలాగని చెప్పి మనం వ్యవసాయం చేయడం మానేసి తగ్గిపోతాయంటే వ్యవసాయం మానేసి ఉండలేం కదా. సో ఆహార ఉత్పత్తి మనకు తప్పనిసరి పరిస్థితి, తప్పనిసరిగా చేయాల్సింది. ఆహార భద్రత చాలా కీలకం. వ్యవసాయాన్ని చేయడం మానివేయడం కాదు, ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఆహార భద్రత సాధించాలంటే వ్యవసాయ ఉత్పత్తులు పెరగాల్సింది. సో అవి పెరిగిస్తూ అవి పెంచేలా చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షించే ఒప్పందంగా చెప్పుకోవచ్చు. సో ఎవరెవరు కుదుర్చుకున్నారు? భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్, భారత వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అండ్ రోమ్ కేంద్రంగా పనిచేసే ప్రపంచ ఆహార సంస్థ. మరి ఇక్కడ చూడండి, నీతి ఆయోగ్ ప్రస్తుతం దీనికి చైర్మన్గా భారత ప్రధాని వ్యవహరిస్తారు.
ప్రస్తుతం వైస్ చైర్మన్గా సుమన్ బేరీ ఉన్నారు అండ్ సిఇఓగా సుబ్రహ్మణ్యం ఉన్నారు. అండ్ నేమ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇది ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. October 16th 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. October 16th 16వ తేదీ October 16th 1945న ఎస్టాబ్లిష్ చేశారు. సో కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన డేట్ ఇది. ఎందుకంటే ఆ రోజే ప్రపంచ ఆహార వ్యవసాయ రోజుగా, ప్రపంచ ఆహారపు రోజుగా, వరల్డ్ ఫుడ్ డేగా నిర్వహిస్తాం. కరెక్ట్గా 1945 November 16th నాడు యునెస్కో ఏర్పాటైంది ప్యారిస్ కేంద్రంగా, రైట్, ఫ్రాన్స్లోని ప్యారిస్ కేంద్రంగా. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ అది. October 16th ఇది, November 16th అది. October 16th వరల్డ్ ఫుడ్ డే, November 16th మనకు నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే, జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. మరి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఎప్పుడంటే మే 3వ తేదీన ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఒక్క అంశం నుంచి మనము ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు మరొక ముఖ్యమైనది ఏషియన్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్. ఆసియాలో బౌద్ధ మతానికి సంబంధించిన కాన్ఫరెన్స్ లేదా సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించినారు. ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన 12వ సమావేశం ఇది. ఇంకొక పాయింట్ చెప్తున్నాను, రైట్. ఈ ఆసియా బౌద్ధ మత సమావేశం అన్నది ఎప్పుడు ఆవిర్భవించింది అంటే ఇది కూడా ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో ఆవిర్భవించింది. 1970లో ఆవిర్భవించింది. సో ఈరోజు ప్రచ్ఛన్న యుద్ధము అన్న టాపిక్ మనకు ఎన్నిసార్లు వార్తల్లోకి వచ్చిందంటే 2 సార్లు వార్తల్లోకి వచ్చింది. నాన్ అలైన్డ్ మూమెంట్ అని చెప్పినాము, మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాము 1970 1870 అన్నమాట. సో ఇది కూడా ప్రచ్ఛన్న యుద్ధం కాలంలోనే ప్రపంచ శాంతిని కాంక్షించి ఏర్పాటు చేసింది. బుద్ధుడి బోధనలే ప్రపంచ శాంతికి సంబంధించినవి అదే రోజున ఏర్పాటు చేశారు. సో ఈ సంస్థ తాజాగా సమావేశాన్ని భారతదేశంలో నిర్వహించింది. సో దీని ద్వారా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే ప్రస్తుతం ఇజ్రాయిల్ అండ్ హమాస్ యుద్ధము, ఎట్ ద సేమ్ టైం రష్యా ఉక్రెయిన్ కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. సో ఇరాన్ దేశం పాకిస్తాన్ పైన దాడి చేసింది, పాకిస్తాన్ ఇరాన్ పైన దాడి చేసింది, సిరియాలో దాడులు జరిగినాయి. ఈ విధంగా పశ్చిమాసియా మొత్తం గందరగోళంగా ఉంది. సో ఇవి ఓకే మరొక ప్రపంచ యుద్ధానికి దారితీసి ప్రపంచాన్ని అశాంతి దిశగా నెట్టకుండా రైట్ శాంతి వైపుగా వెళ్ళాలంటే ఏం చేయాలి, బుద్ధుడి బోధనను అనుసరించడం ద్వారా ఏ విధంగా వీటన్నిటిని కూడా పరిష్కరించవచ్చు అన్న అంశం పైన ఫోకస్ చేసింది, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత్ ఇరాన్. సో భారత్ ఇరాన్ చాబర్ పోర్టుకు సంబంధించి మరింత పటిష్టమైన ఒప్పందాలు చేసుకోవాలని చెప్పి నిర్ణయించాయి. మరి మనకు చాబర్ పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. భారతదేశం దాదాపుగా ఒక 3000 కోట్ల మేర వెచ్చించి నిర్మించింది. ఇరాన్ దేశంలో ఎందుకు నిర్మించాల్సిన అవసరం వచ్చింది అనంటే మనకు సెంట్రల్ ఏషియాకు వెళ్ళాలన్నా, అంటే మధ్య ఆసియాకు వెళ్ళాలన్నా, ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళాలన్నా చాలా సమస్య. పాకిస్తాన్ మార్గం గుండా వెళ్ళాలి. సో మధ్య ఆసియా అంటే ఏమేమి దేశాలు ఉంటాయి మనకు? ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కిర్జికిస్తాన్ ఇలాంటి దేశాలన్నీ కూడా ఉంటాయి. వాళ్ళకు మనం సహాయం చేయాలన్నా పాకిస్తాన్ మార్గం అనేది సంక్లిష్టంగా మారింది. సో ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. ఓకే, చాబర్ పోర్ట్. సో చాబర్ పోర్ట్ అనేది మనం నిర్మించడం ద్వారా సో ఈ విధంగా మనం భారతదేశ పశ్చిమ తీరాన్ని గాన తీసుకుంటే నేరుగా ఇక్కడి నుంచి ఇరాన్, సో ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించిన గ్వాదర్ పోర్ట్ అనేది ఉంటుంది, గ్వాదర్ తీరం, అక్కడికి వెళ్లకుండా నేరుగా మనం ఇరాన్కి చేరుకోవచ్చు. సో ఈ విధంగా మధ్య ఆసియాకు వెళ్ళడానికి కానీ ఆఫ్ఘనిస్తాన్కు సాయం చేయడానికి కానీ మనకు ఇబ్బంది లేదు. ఆఫ్ఘనిస్తాన్కు గోధుమలను మనం ఈ మార్గం గుండానే సరఫరా చేస్తున్నాం అనమాట. ఆఫ్ఘనిస్తాన్ దేశానికి గోధుమలు సరఫరా చేయడానికి ప్రపంచ ఆహార సంస్థ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడికి చాబర్ పోర్టుకు తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్కు ఫ్రెండ్షిప్ డ్యామ్ ద్వారా మనమే సరఫరా చేస్తూ ఉన్నాము, ఫ్రెండ్షిప్ డ్యామ్ ద్వారా, రైట్. అంతేకాదు సో మనము ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఉన్నది, INSTC, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. సో అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్. సో ఇది నేరుగా
ఇది నేరుగా రష్యా వరకు అనుసంధానం ఉంటుంది. అందులో కూడా దీన్ని భాగం చేసింది. అంటే భారతదేశం ముంబై నుంచి రష్యా దాకా అనుసంధానంగా ఉంటుంది. సో ఈ విధంగా బహుళ ప్రయోజనాలు ఉండే ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం తాజాగా భారత్, ఇరాన్లు ఒప్పందానికి దుడుచుకున్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఈ చాబర్ పోర్ట్ అనేది ఇరాన్ దేశంలోని ఏకైక పోర్టు, సముద్రానికి అనుసంధానమై ఉన్న ఏకైక పోర్ట్. సో నేరుగా అడుగుతాడు చాబర్ పోర్టుకు సంబంధించి కింది వానిలో సరైనవేవి అని. సో నేరుగా అనుసంధానమైంది తీరానికి, సముద్ర తీరానికి. అండ్ నెక్స్ట్ ఇటీవలే ఇది రెండవ ఒప్పందం. చాబర్ పోర్టుకు సంబంధించి 2023 నవంబర్ తర్వాత కుదిరిన రెండవ ఒప్పందం మరింత బలోపేతానికి ఇప్పుడు కుదిరింది. మనకు నవంబర్లో ఏం ఒప్పందం కుదిరింది అని అంటే భారత్కి ఇరాన్కి మధ్య చాబర్ పోర్టుకు సంబంధించి ఏదైనా డిస్ప్యూట్ వస్తే గతంలో థర్డ్ పార్టీ ఉండింది. థర్డ్ పార్టీ అంశం, థర్డ్ పార్టీ అంటే ఒక మధ్యవర్తిని పిలిచి సమస్యను పరిష్కరించుకోవడం. కానీ నవంబర్లో కుదిరిన ఒప్పందం ప్రకారం మధ్యవర్తిని ఇంకా పిలవరు. భారత్కి ఇరాన్కి మధ్య చాబర్ పోర్టుకు సంబంధించి ఏదైనా వివాదం వస్తే మధ్యవర్తి ఉండడు. రెండు దేశాలు కలిసి ద్వైపాక్షికంగా బైలేటరల్లీ పరిష్కరించుకుంటాయి. మరి అలా పరిష్కరించుకోవడానికి ఏదైనా సెట్ ఆఫ్ నిబంధనలు, నియమావళి ఉండాలి కదా. ఆ నియమావళి యుఎన్ సిట్రల్ అనే నియమావళిని ఎంచుకున్నాయన్నమాట. యుఎన్ సిట్రల్ అనేది మనకు వియన్నా కేంద్రంగా పనిచేసే సంస్థ, రైట్. సో కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా అన్నమాట. సో ఈ వ్యవస్థ రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా ఇండియా, ఇరాన్ నడుచుకుంటాయి. ఏదైనా డిస్ప్యూట్ వస్తే ఈ నిబంధనలు ఎవరు ఉల్లంఘించాలని చెక్ చేసుకుంటాయి అన్నమాట. సో ఇది మనకు ఓకే ఈ వారానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, రైట్. ఈ వీక్లీ కంప్లీట్గా రౌండప్ అన్నది. ఓకే, సో నెక్స్ట్ మరొక ఇష్యూతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. దయచేసి వీడియోని ఆస్పిరెంట్స్ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.